మన దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఈ ఆగస్టు 1వ తేదీన 2024లో మరి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణను ఆ తర్వాత క్రిమి లేయర్కు మీ రాష్ట్రాల పరిధిలో మీరు వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పి ఒక దురదృష్టకరమైనటువంటి తీర్పును ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు ఇచ్చినటువంటి దాని మీదట మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దీన్ని స్పందించి సుప్రీంకోర్టు తీర్పును అభినందిస్తూ మనకు ఈ వర్గీకరణ మీద ఈ రాష్ట్రంలో వన్ మ్యాన్ కమిషన్ వేయడం జరిగింది. రాజీవ్ రంజన్ మిశ్రా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చేత ఈ వన్ మ్యాన్ కమిషన్ను 2 నెలల కాల వ్యవధి ప్రకటిస్తూ ఈ 2 నెలల్లో అన్ని జిల్లాల్లో పర్యటించి మరి ఎస్సీ ఉపకులాల్లో ఉన్నటువంటి స్థితిగతులను పరిశీలించి దాని మీదట వర్గీకరణ చేస్తాననేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అయితే ఈ చంద్రబాబు నాయుడు వర్గీకరణ మీద వన్ మ్యాన్ కమిషన్ వేసిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి శాసనసభ్యులైతేనేమి శాసనమండలి సభ్యులైతేనేమి మరి ఎంపీలైతేనేమి వీరందరూ కలుసుకొని మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి ఒక బొకే ఇచ్చి ఆయనకు అభినందనలు తెలియజేయడం జరిగింది. ఇది అందరూ చూసే ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి శాసనసభలో మరి అసెంబ్లీ సమావేశాల్లో ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి లేచి మరి గవర్నర్ ప్రసంగంలో వర్గీకరణను అభినందిస్తూ చేయబోతున్నటువంటి వర్గీకరణ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతూ మరి అసెంబ్లీ సమావేశాల్లో ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి శాసనసభ్యుడు మాట్లాడటం జరిగింది. అయితే ఆ రోజు చంద్రబాబు వన్ మ్యాన్ కమిషన్ వేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కలిసినటువంటి మాదిగ సామాజిక వర్గం మరి అక్కడ కనీసం ఒక్కరు కాపని వీళ్ళందరూ ఒక సమావేశంగా ఏర్పడి మా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి మరి శాసనసభ్యులు ఏర్పడి వాట్ ఏం జరుగుతుంది మరి మనం ఒక రెఫరెండం రాసుకొని చంద్రబాబు నాయుడు గారిని కలిసి అయ్యా ఇది రాజ్యాంగ వ్యతిరేకము చట్ట వ్యతిరేకము ఇక్కడ మా మాలలో ఎక్కువ మంది ఉన్నారు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము జగన్ ప్రభుత్వానికి మా వాళ్ళు ఎవరు ఓట్లు వేయలేదు ఆయన ఒంటెత్తు పోకడతోటి మాకున్నటువంటి అన్ని సంక్షేమ పథకాలను ఆపేసి మా సప్లై నిధులను పక్కదారి పట్టించడం మాత్రమే మేము తిరిగి ఇప్పుడు 2024లో మీకు ఓట్లు వేయడం జరిగింది కాబట్టి మీరు అధికారంలోకి వచ్చారు మా వాళ్ళు మా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వారు మా మాల సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఉపకులాలు మేమందరం తెలుగుదేశం పార్టీకి చేసాము కాబట్టి మీరు మాకు అన్యాయం చేయొద్దు ఇది రాజ్యాంగ వ్యతిరేకము ఇది చట్ట వ్యతిరేకము అని కనీసం మీరందరూ కలుసుకొని మాట్లాడి చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. సరే అది అలాగపోతే మళ్ళా ఈ మందకృష్ణ మాదిగా కొంతమంది బృందంతో వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిసి మీరు వర్గీకరణ చేసిన దాకా ఏ పోస్టులు వదలొద్దు ఏ లోన్లు సబ్సిడీ రుణాలు ఇవ్వద్దు ఏ కార్యక్రమం తలపెట్టద్దు వర్గీకరణ చేసినాక మాత్రమే మీరు ఇవన్నీ ఇప్పుడు టీచర్ పోస్టులు కానీ గ్రూప్ 2 విషయాలు కానీ ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు సబ్సిడీ రుణాల విషయంలో కానీ అవన్నీ ఆపేయాలా వర్గీకరణ జరిగిన తర్వాత మాత్రమే వీటన్నిటికీ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కలిసి మందకృష్ణ మాదిగా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిపోవటం జరిగింది. అయితే నేనేమడుగుతానంటే ఈ రాష్ట్రంలో అధికార పార్టీలో ఉన్నటువంటి మా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రులు అయితేనేమి శాసనసభ్యులు అయితేనేమి ఎంపీలు అయితేనేమి కార్పొరేషన్ పదవుల్లో ఉన్నటువంటి నామినేట్ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు అయితేనేమి నాబోటి వాళ్ళను అంటే మాల సంఘాల్లో ఉన్నటువంటి దళిత నాయకులను మాల మహానాడు మాల మహాసభ ఇతరితర శాఖల్లో ఉన్నటువంటి మమ్మల్ని ఒక్కసారి ముఖ్యమంత్రి గారితో అపాయింట్మెంట్ తీసుకొని మా జాతి వాళ్ళు మిమ్మల్ని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇస్తారయ్యా అని చెప్పి అపాయింట్మెంట్ తీసుకొని మమ్మల్ని కల్పించినటువంటి దాఖలాలు కూడా లేవు. కనీసం ఆయన్ని అనుమతి అడగడానికి కూడా వీళ్ళకి ధైర్యం లేదు. ఎందుకు ఈ విధంగా అధైర్యపడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఒక్కరు కాకపోయినా ఒక్కరైనా లేచి ఇది చట్ట వ్యతిరేకము ఇది రాజ్యాంగ వ్యతిరేకము ఈ వర్గీకరణ గురించి ఒకసారి పునరాలోచించుకోండి అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. ఈ విధంగా ఎందుకు మదన పడుతున్నారో ఎందుకు మాట్లాడలేకపోతున్నారో ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారో మరి మీకు మీ ఎమ్మెల్యే పదవులు పోతాయని లేకపోతే నెక్స్ట్ మీకు ఎమ్మెల్యే టికెట్లు ఎవరని భయపడుతున్నారో అర్థం కావట్లా. జాతి నష్టపోతుంటే అంధకారంలో పడుతుంటే జాతికి అన్యాయం జరుగుతుంటే మీరు చూస్తూ ఊరుకున్నారంటే జాతి ద్రోహులుగా మిగిలిపోతారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున హెచ్చరిస్తున్నాను.